రాజమండ్రికి 34 కిలోమీటర్ల దూరంలో 960 మెగావాట్ సామర్థ్యం గల పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారండి. ఏపీ జెన్కో వారు దీన్ని డెవలప్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం అండి. అందరికీ నమస్కారం. నేను మీ నాన్నతో నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? జూలై 1941లో ఫస్ట్ ప్రపోజలు మద్రాస్ ప్రెసిడెన్సీలో దివాన్ బహదూర్ శ్రీ ఎల్ వెంకటకృష్ణయ్యర్ గారు అప్పటి చీఫ్ ఇంజనీర్గా ప్రెసిడెన్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొదట వీరు సర్వే చేశారటండి. పోలవరం వద్ద ఒక జలాశయం కోసం ఖచ్చితమైన ప్రతిపాదన చేశారు వీరు. రాజమండ్రికి 34 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎలక్ట్రిక్ పవర్తో పాటు మంచినీరు, వ్యవసాయ నీటిపారుదల ఇరిగేషన్ కూడా డెవలప్ చేస్తున్నారండి. 2028కి పూర్తి అవ్వచ్చని అంచనాలో ఉన్నారండి. మీరు ఈ ప్రాజెక్టు కట్టడంలో ఈ డిజైన్, ఇప్పుడు మీరు చూస్తున్న డిజైను, ఇటు బయటకు వచ్చే డిజైను, అక్కడ మన ఇలిషా పులస చేపలు వచ్చి వేరే వెళ్ళిపోకుండా అక్కడ ట్రాప్ అయి ఇటు బయటకు వస్తాయటండి. ఇవన్నీ ముంపుకు గురైన ప్రాంతం అంతా మీకు కనబడుతుంది. దూరంగా పూడిపల్లి గ్రామం కనబడుతుంది. ఇది పూడిపల్లి గ్రామం అండి. మా మిత్రుడు జోగారావు గండిపోచమ్మ గుడి కూడా ములిగిందండి. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. సెలవు. నమస్తే. మీ నారాయణరావు.